ఏవిటీ గోల్డ్ కప్. చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరోలేనిది. గత కొంతకాలంగా ఈ వినోద్ కుమార్ను నన్ను పెళ్లి చేసుకొని వెంటపడడం ఒకటి, అంతేకాకుండా ఇంకో వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే ఈ అమ్మాయి పేరెంట్స్ చాలా సఫర్ చేస్తున్నారు. కొంచెం సైకలాజికల్గా బాగా ఎమోషనల్ ఉంటుందని, పేరెంట్స్ చాలా చాలా ఇబ్బంది పెడుతూ నానా బీభత్సం సృష్టిస్తుందని, వాళ్ళిద్దరు వృద్ధులైపోయారు. ఆ తండ్రి టార్చర్ తట్టుకోలేక ఎప్పటిలో పరిచయం ఉన్న ఫ్యామిలీకి దగ్గరగా అటాచ్ అయి ఉన్న ఈ వినోద్ కుమార్తోని ఒకసారి పిలిచి, నా వల్ల అయితే లేదు, మాకు ఇబ్బంది అవుతుంది, ఇద్దరు ముసలిలో అయిపోయినాం, ఈ పిల్లని ఏదో రకంగా భూమి మీద లేకుండా చేయి అని చెప్పేసి ఆయన అనడం, ఆల్రెడీ ఈ అమ్మాయితోని ఇబ్బంది పడడం, ఇతను కూడా ఈ వినోద్ కుమార్ కూడా ఈ పెళ్లి చేసుకో అని చెప్పేసి అనడం, రకరకాలుగా మాట్లాడడం. అయితే ఇతనికి ఫ్రస్ట్రేషన్, ఫాదర్కి ఫ్రస్ట్రేషన్, ఈ ఇద్దరికి ఫ్రస్ట్రేషన్తో ఏంటంటే ఇద్దరు కలిసి ఈ అమ్మాయిని చివరికి ఫినిష్ చేద్దామనే ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఆ యొక్క నిర్ణయం అమల్లో భాగంగా ఈ అమ్మాయి ఒకసారి ఇతనికి ఈ మధ్యన అరుణాచలం తీసుకుపోయి నేను దర్శనానికి పోదామని చెప్పేసి అంటే, ఇదే అదను అని చెప్పేసి భావించి అరుణాచలం తీసుకెళ్తా అని చెప్పేసి ఆ అమ్మాయిని 18 కాలనీ నుండి తీసుకొచ్చి మొన్న 18th నాడు కరీంనగర్లో తను కిరాయి తీసుకుంటున్న ఒక రూమ్లోకి తీసుకొచ్చి అక్కడ నైట్ హాల్ట్ చేయించి అక్కడ ఉంచి తెల్లవారి ఆ అమ్మాయిని గొంతు పిసికి బలంగా గట్టిగా గుద్ది గొంతు పిసికి చంపడం జరిగింది. చనిపోయిన తర్వాత చీకటి అయిన తర్వాత ఆ అమ్మాయిని ఆ చెద్దర్లో బెడ్షీట్లో పెట్టేసి తను తీసుకొచ్చిన ఈ యొక్క హుండాయ్ ఆరా కార్లో తను ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాడు, షిఫ్ట్ చేసేసుకొని ఇక్కడే ఎక్కడైనా ఎల్కతుర్తి పరిసర ప్రాంతంలో బొంద పెడదామని చెప్పేసి డెసిషన్ తీసుకున్నాడు. ఈ జరిగిన దాన్ని మళ్ళీ తిరిగి వాళ్ళ నాన్నకు చెప్పాడు, డిసీజ్డ్ ఈ అమ్మాయి యొక్క ఫాదర్. అయిపోయింది అంకుల్, అయిపోయింది ఇలా జరిగిందని చెప్పేసి అన్నాడు. అని వాళ్ళకు నాలెడ్జ్లో పెట్టి చేద్దామని చెప్పేసి ఎక్కడ చేద్దాం అని చెప్పి చూసుకుంటూ హీ వాజ్ సర్చింగ్ ఫర్ ఏ రైట్ ప్లేస్ టు బరీ, పొంద వెళ్ళాలి పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఎట్లా చేయాలి, ఎక్కడ చేయాలని చెప్పి అనుకుంటూ ఈ యొక్క వెహికల్ తీసుకొచ్చేసి ఈ యొక్క బస్ స్టాండ్ వెనకాల రెసిడెన్షియల్ లొకాలిటీలో కొంచెం లోపలికి రోడ్ కదా, కొంచెం ఇల్లు తక్కువ ఉంటే అక్కడ పక్కకు పెట్టేసి ఇక తను తిరుగుతున్నాడు. ఈలోగా చనిపోయింది ఇప్పటికి చాలా రోజులు లేదు కదా, 18th నాడు తీసుకొచ్చాడు, 19th నాడు అయింది. అప్పటి నుండి ఈ 3-4 రోజుల్లో బాడీ కంప్లీట్గా డీకంపోజ్ స్టేట్కి పోయి కుళ్ళిపోయి ఆ వాసన రావడం, ఆ వాసన బయటికి రావడం, అక్కడ ఈగలన్నీ మూగడం, ఇవన్నీ చూసి స్థానికులు ఇది ఏంటి అని పోయేటో చూసి ఆ వాసన రాని చెప్పలేదు. సో తీగలాగితే దొంగంతా కదిలినట్టుగా అయింది. ఈరోజు నిన్న అతన్ని అదుపులో తీసుకొని విచారించి ఈరోజు గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరచడానికి సిద్ధపడడం జరిగింది. ఈ యొక్క సంచలనాత్మకమైన కేసును ఛేదించడం కోసం స్థానిక సిఐ గారు రమేష్ గారు, తర్వాత స్థానిక ఎస్ఐ నరసింహరావు గారు, వారి యొక్క బృందం, విఠలరావు హెడ్ కానిస్టేబుల్స్ భాస్కర్ రెడ్డి, అఖిల్, బక్కయ్య, సుమన్, నిరంజన్, మోహన్ బాబు, రామ్లాల్, నీరాజ్, వీళ్ళందరూ కలిసి ఒక ప్రాపర్ సిస్టమాటిక్గా ఈ యొక్క కేసును ఇన్వెస్టిగేట్ చేసేసి అతి తక్కువ సమయంలోనే దీని యొక్క కారకులు ఎవరో తెలుసుకొని అందులో ప్రధాన పాత్ర పోషించిన వినోద్ కుమార్ను ఈరోజు అరెస్ట్ చేసేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించబోతున్నాము. తర్వాత ఈ కేసు జరిగింది అంతా, ఇన్సిడెంట్ జరిగిందంతా కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కాబట్టి తదుపరి చర్య గురించి ఆన్ పాయింట్ ఆఫ్ జ్యూరిడిక్షన్ కింద ఈ కేసుని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరుగుతుంది. ఈ యొక్క కేసు పరిశోధించడం కోసం వరంగల్ సిపి మేడం అండ్ డిసిపి సెంట్రల్ మేడం ఎవ్రీడే ఫాలో అప్ చేస్తూ దిశానిర్దేశాలు ఇవ్వడం జరిగింది.
finally successfully Elkaturti inspector and his team, in the consisting of SI and his team, they could able to crack this case perfectly, and we are able to arrest that main accused, prime accused within no time, and we are producing the prime accused before the honorable magistrate for judicial custody. Thank you. సెక్షన్ ఇప్పుడు నెక్స్ట్ ఆ తండ్రిని ఏంటంటే అప్స్కాండింగ్ అతను ఇంట్లో అందుబాటులో లేడు. ఈ విషయం తెలియగానే వచ్చి ముందు అతను మేము తండ్రి కదా అనుకున్నాం. తీరా విషయం తెలిసేసరికి ఏంటంటే మా పంచనామా వరకు కూడా తెలియదు అతన్ని. మేము ఫస్ట్ మాకు తెలియదు ఇదంతా. మృతురాలు యొక్క ఎవరు అంటే ఆమె యొక్క ఐడి కార్డు, ఆధార్ కార్డు చూస్తే ఫలానా ఉంది. తీరా మేము వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చారు. ఏం తెలియకుండా వాళ్ళు ఏం చెప్పారంటే మీ సాక్షులుగా పంచనామా చెప్పారు. తీరా మృతస్థురాలు అయిన తర్వాత నిందితుని ఎవరైతే వినోద్ కుమార్ పట్టుకునే వరకు కూడా అసలు తండ్రి పేరెంట్ పాత్ర ఉంటుందనే విషయం తెలియదు. పట్టుకున్న తర్వాత విషయాలు బయటపడ్డాక అతని దగ్గర చూస్తే బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేశాను. ఈవెన్ ఇన్సిడెంట్ అయిన తర్వాత అతను డబ్బులు ఇచ్చాడు. కొంత డబ్బులు కూడా ఇతనికి నిందితుడికి ప్రధాన నిందితుడికి 12,000 రూపాయలు కూడా క్యాష్ కూడా ఇవ్వడం జరిగింది. సో లింక్ ఎస్టాబ్లిష్ అయిపోయింది, క్లియర్లీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో నౌ ఫాదర్ కూడా దీంట్లో నిందితుడుగా వస్తున్నాడు. తదుపరిగా మిగతా విచారణ అంతా ఇప్పటివరకు మాకు తెలిసిన ఇన్వెస్టిగేషన్లో ఈ నిజాలు, ఇంకేమేమి లోతు ఇంకేం తెలుస్తున్న విషయంలో పాయింట్ ఆఫ్ జ్యూరిడిక్షన్ ఉంటుంది. అంటే ఇన్సిడెంట్ జరిగింది 1 టౌన్ PS లిమిట్స్లో కాబట్టి మెయిన్ ఇన్సిడెంట్ జరిగింది అక్కడ, డెడ్ బాడీ కనిపించింది ఇక్కడ చేయాల్సిన పనులు మేము చేసాం. ఇన్సిడెంట్ జరిగిన ఏదైతే నేరస్థలం ఉందో అసలు నేరస్థలం అదే కదా, ఆ నేరస్థలం ఎక్కడ జరిగిందంటే 1 టౌన్ PS లిమిట్స్లో ఉంది. అక్కడికి కేసును ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది.